హాయ్ అండి. ఈరోజు అయితే విపరీతమైన గాలి అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత గాలి అంటే చెప్పొద్దు. అసలు చెట్లు అయితే పడిపోతాయేమో అని అనుకోవాలి. అంత గాలి సుడిగాలి కింద అయితే వచ్చేసింది. వర్షం కూడా వచ్చేలాగుంది. మబ్బులు మేఘాలు ఉరుములు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూడండి గాలి అయితే ఎలా విసిరేస్తుందో బయటికి వెళ్తే అస్సలు దుమ్ము ధూళి అసలు ఎగిరిపోతుంది ఫుల్గా. మనకి మామిడికాయలు అయితే ఉన్నాయి కదా, అవి కూడా రాలిపోతాయేమో అని అనిపిస్తుంది. ఒక్కొక్కటి పడతాం అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఈ గాలికైతే. వర్షం అయితే రావట్లేదు అస్సలు. చూడండి గాలి అయితే విపరీతంగా ఉంది. మామిడికాయలు కూడా పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. చెట్లన్నీ కూడా ఊగిపోతున్నాయి. చూడండి కాయలు కూడా ఎలా ఊగిపోతున్నాయో, పాల విల్లిలాగా అయితే ఉంది కాయ అయితే. కనిపిస్తుందా మీకు? వీడియో అయితే క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇవి ఆవకాయ కాయలండి. లాస్ట్ మిగిలిన కాయలు ఉంటాయి కదా, అవి మనకైతే పైన అయితే ఉన్నాయి ఫుల్గా. వావ్, చూడండి ఎంత గాలి, అసలు గాలి అయితే చల్లగా చాలా బాగుందండి ఈ వేసవి కాలంలో. వర్షం కూడా పడితే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ ఒక్క చుక్క వర్షం కూడా లేదు. చూడండి అసలు ఎలా విసిరేస్తుందో కొమ్మలు అన్నీ కూడా. గాలి విపరీతంగా ఉంది. కాయలు కూడా డమా 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 అని పడతానే ఉన్నాయి. కిందకి పగిలిన కాయలన్నీ ఒక్కొక్కటి పగిలిపోతున్నాయి. ఒక్కొక్కటేమో ముగ్గిన కాయ ఎలా రాలుతుంది. వావ్, చూడండి ఎంత చక్కగా రాలిపోయినాయో. అవన్నీ కూడా పళ్ళేనండి. అసలు గుంజు అయితే తక్కువగా ఉంటుంది, స్వీట్ బాగుంటుంది. ఆవకాయ కాయలు కదా, గుంజు బాగా తక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ కూడా వేరేసుకుందాం. చూడండి ఎంత చక్కగా రాలిపోయినాయో. ఫ్రూట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి కాయలైతే. ఎవరికైనా కూడా మామిడికాయలు అంటే చాలా ఇష్టం. చూడండి అన్నీ కూడా వేరేస్తున్నాను నేనైతే. మొత్తం మీద ఎలాగైతే వేరేసానండి. చాలా సులువుగా గుమ్మం ముందే, ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు, ఎక్కడో వేరాల్సిన పని లేదు. చూడండి గుమ్మంలోనే ఉన్నాయి, అన్నీ వేరేసాను. వావ్, చూడండి ఇన్ని కాయలు అయితే రాలిపోయినాయి. పళ్ళు పచ్చివి రెండు ఉన్నాయి. నాకైతే పండు అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ పండు అయితే తినాలనిపించింది. నీట్గా కడిగేసుకొని. వావ్, చూడండి కలర్ఫుల్ అయితే చాలా బాగుంది కదా. ఏ కలర్లో ఉందో చూడండి. మామిడి పండు అయితే నిమ్మకాయ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం శుభ్రంగా తినేద్దాం. మామిడి పండు అంటే ఎవరికన్నా ఇష్టమే కదండి. మీకు కూడా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వావ్, కలర్ కూడా చాలా బాగుంది, స్వీట్ కూడా అద్భుతం. జ్యూసీగా చాలా బాగుందండి. చూడండి తొక్కతోనే తినేయాలనిపిస్తుంది, కానీ తొక్క అయితే అస్సలు తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది, తీసేయాలి. చూడండి ఇంకా కూడా ముగ్గిన పళ్ళు ఉన్నాయేమో అని చూసేస్తున్నాను. అక్కడక్కడ ఉన్నాయండి, ఇంకా మెత్తబడిపోయినాయి. వావ్, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఆవకాయ కాయలైనా కానీ గుంజు తక్కువగా ఉన్న స్వీట్ అది చాలా బాగుంది. జ్యూసీగా చాలా బాగుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఫ్రెష్ కాయ కదా, అందుకని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. నా వీడియో నచ్చితేనే కామెంట్ పెట్టండి, లేకపోతే లేదు. చూడండి అప్పటికప్పుడు ఫ్రెష్ మామిడి పండు. ఇంకొకటి కూడా తినేస్తున్నాను, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు గుంజు తక్కువగా ఉండటం వల్ల అస్సలు కడుపు అయితే నిండదండి. ఎన్ని కాయలన్నా తినేయచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఎంత చక్కగా ఉందో. తొక్క అయితే పసిరిగా ఉంది, లోపల గుంజు చూడండి ఎంత చక్కగా ముగ్గిపోయిందో. వావ్,
ఒక్కొక్క పండేమో కలర్ వస్తుంది, ఒక్కొక్క పండేమో కలర్ రాకుండానే ఉగ్గిపోతుంది. స్వీట్ అయితే చాలా బాగుందండి. ఆవకాయ పెట్టిన తర్వాత మిగిలిన పండ్లు అయితే ఇలా రాలుతూ ఉంటున్నాయి. ఈరోజు గాలి దుమ్ముకు అయితే ఇన్ని కాయలు అయితే రాలిపోయినాయి. వావ్! చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. అందుకని నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.